ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో మరి 5వ రోజుకి మనము వచ్చి ఉన్నాము. మరి 5వ రోజున మనము ప్రతిరోజు ధ్యానం చేస్తున్నట్లుగా యేసయ్య జీవితంలో ప్రార్థన అనే అంశములో భాగముగా మరి ఈ 5th డే వాక్య ధ్యాన భాగము లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. మరి ఈ 21 daysలో కూడా యేసయ్య జీవితంలో ఉన్నటువంటి ప్రార్థన విషయాలు, యేసయ్య చేసిన ప్రార్థన, వీటినన్నిటిని ధ్యానం చేస్తూ వస్తున్నాము. మరి ఈ దినమున మరి మీతో మరి ధ్యానము చేయాలని ఆశపడుతున్నటువంటి అంశం ఏంటంటే, మరి యేసయ్య చేసినటువంటి ప్రార్థన ఎప్పుడు? రాత్రికాల సమయంలో యేసయ్య చేసిన ప్రార్థన. సో ఈరోజు అంశం ఇదే, మిడ్ నైట్ ప్రేయర్స్ ఆఫ్ జీసస్. యేసయ్య అర్ధరాత్రి వేళలో చేసిన ప్రార్థనలు. దేవుని వాక్యమును చూస్తే, ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ టైం టు ప్రే? ఏదైనా ప్రత్యేకమైన సమయం దేవుడు ఏర్పాటు చేసినాడా ప్రార్థన చేయడానికి? కేవలం ఫలానా సమయంలో మాత్రమే చెయ్యాలి అనే ఆ సమయాన్ని దేవుడు ఏర్పాటు చేశాడా? వాక్యం చెప్పాయా అలా ఆలోచన చేసినట్లయితే మరి దేవుని లేఖనములో అనేక విషయాలు మనకు కనబడుతూ ఉంటాయి కదా. ప్రే వితౌట్ సీజింగ్, మరి ఎడతెగక ప్రార్థన చేయుడి అంటే అనుక్షణము దినము కూడా ప్రార్థన మనస్సుతోటి ప్రార్థన చేస్తూనే ఉండాలి అనే మరి సందేశమునే మరి వాక్యం చెప్పబడింది. కానీ ఒక సమయంలో మాత్రమే చెయ్యాలి అనే మాట చెప్పబడలేదు. అందుకని వాక్యం కొన్నిసార్లు ఉదయకాల ప్రార్థనలని, కొన్నిసార్లు మధ్యాహ్నం అని, కొన్నిసార్లు సాయంత్రం అని, మరి ఈ సమయంలో మనం చూసినట్లుగా అర్ధరాత్రి కాల సమయంలో కూడా చేసిన ప్రార్థన, ముఖ్యంగా యేసయ్య రాత్రి కాలంలో చేసిన ప్రార్థన. ఈరోజు ఈ మాట మీద ఒక 4 విషయాలు మీతో పంచుకొని ఆశపడుతూ ఉన్నాను. మరి అర్ధరాత్రి సమయంలో అంటే మన దేవుడు ఎటువంటి దేవుడు అండి? ఏ సమయంలో అయినప్పటికీ కూడా నీవు మొరపెట్టినప్పుడు ఆ ప్రభు ఆలకించువాడుగా ఉన్నాడండి. ప్రభుని స్తుతించుడి. హల్లెలూయ. అవును ప్రియ సహోదర, ప్రియ సహోదరి, మరి ఈ సమయంలో ఈ మాట మనం ఇక్కడ చదివి ధ్యానం చేస్తుండగా, we need to understand our God is a God who is able to hear our prayers at any time. ఏ సమయంలో మనం మొరపెట్టినప్పటికీ కూడా, అది మధ్యరాత్రి కాల వేళ అయినప్పటికీ కూడా, అది రాత్రికాల సమయం అయినప్పటికీ కూడా, అందుకని వాక్యంలో చెప్పబడుతూ వచ్చాయి కదా, నేను కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. అవును ప్రియా దేవుని బిడ్డ, నీవు ఎప్పుడు మాట్లాడినప్పటికీ కూడా ఆ దేవుడు ఆలకించడం సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నీవు ఈ మాటలు వినని వెంటనే మాట్లాడాలని, ప్రభుతో ప్రార్థనలో సమయం గడపాలని ఆశపడినప్పటికీ కూడా, హీఈస్ రెడీ టు లిసన్ యువర్ ప్రేయర్స్. హీఈస్ రెడీ టు లిసన్ యువర్ ప్రేయర్స్ ఇన్ ద మార్నింగ్, డే టైమ్, అండ్ ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద నైట్ టైమ్, అట్ ఎనీ టైమ్. నువ్వు ఎక్కడున్నప్పటికీ, ఏ సమయం ఉన్నప్పటికీ కూడా. మరి ఈ వాక్య భాగ ప్రకారంగా చూసినట్లయితే మధ్యరాత్రి వేళలో యేసయ్య చేసిన ప్రార్థన. అవును, ఈ రకంగా మన దేవుడు ఏ సమయం చేసినప్పటికీ కూడా, అది ఇంక్లూడింగ్ మిడ్ నైట్ అయినప్పటికీ కూడా, అవి ఖచ్చితంగా పని చేస్తాయి, ప్రభు ఆలకిస్తాడు, వాటికి కూడా సమాధానం ఉంటాయి అనే మాటనే ఈరోజు మరి నేర్చుకుని పోతూ ఉన్నాం. మరి ముఖ్యంగా 4 విషయాలు మరి చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి మాటగా నేను మీతో పెంచుకోవాలని మరి చెప్పాలని ఆశపడుతున్నటువంటి ఆ మొదటి మాట ఏంటంటే, సో మిడ్ నైట్ ప్రేయర్స్ టీచింగ్ ఇన్ ద బైబుల్. సో ద టీచింగ్ అబౌట్ మిడ్ నైట్ ప్రేయర్ ఇన్ ద బైబుల్. అసలు వాక్యంలో మరి అర్ధరాత్రి వేళ మరి ప్రార్థన చేయడం గురించి ఏమైనా ఉపదేశించబడిందా, బోధించబడిందా అని చూస్తే, ఇప్పుడు మన వాక్యం చదివి ఏమని, లూకా సువార్త 6:12లో యేసయ్యే రాత్రికాల సమయంలో ప్రార్థనలు గడిపాడు అనే వాక్యం చదివినాం. సో డెఫినెట్లీ బైబిల్ ఈస్ టీచింగ్ ద ప్రేయర్స్ ఇన్ ద నైట్ టైం. రాత్రికాల సమయంలో ప్రార్థన చేసే విషయం గురించి చెప్తూ ఉందండి. అదే రకంగా లామెంటేషన్స్, విలాపవాక్యములు 2వ అధ్యాయము 19వ వచనంలో చదివితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము అనే మాట మనకు కనబడుతూ ఉంటుంది. అరైజ్ క్రై అలౌడ్ ఇన్ ద నైట్, అట్ ద బిగినింగ్ ఆఫ్ ద నైట్ వాచెస్. అక్కడ ఏమని చెప్పండి, పోర్ అవుట్ యువర్ హార్ట్
లైక్ వాటర్ బిఫోర్ ది ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీళ్లు కుమ్మరించబడినట్లుగా నీ హృదయమును దేవుని సన్నిధిలో దేవుని ఎదుట కుమ్మరించుము. అది కూడా ఎప్పుడంట? రేయి మొదటి జామున అనే మాట మనం చూస్తున్నాం. రేయి మొదటి జామున అంటే అది రాత్రికాల సమయం. ఎందుకంటే యూదులకు సో ద డే బిగిన్స్ విత్ ద ఈవినింగ్. సో రాత్రికాల సమయం నుంచి సాయంత్రం నుంచి ఈవినింగ్ 6 నుంచి ప్రారంభం అవుతూ ఉంటుంది. సో అందుకే మనం చూస్తున్నాం కదా రాత్రికాల సమయంలో అయినప్పటికీ కూడా. సో ద బైబిల్ ఈస్ పర్టికులర్లీ టీచింగ్ ద ప్రేయర్స్ ఇన్ ద నైట్ టైం. సో రాత్రికాల సమయంలో యేసే ప్రార్థన చేశాడు. విలాప వాక్యంలో 2:19 ప్రకారం చూసినప్పటికీ కూడా యేసే మాత్రమే కాదు రాత్రికాల సమయంలో ప్రార్థన చేయడం గురించి బైబిల్ ఉపదేశించింది అనే విషయాన్ని ఈ సమయంలో గ్రహించాలి. సో అందుకే మొదటి మాటగా సో వీ ఫైండ్ ద టీచింగ్ అబౌట్ ద మిడ్ నైట్ ప్రేయర్ ఇన్ ద బైబిల్. సో మిడ్ నైట్ ప్రేయర్స్ టీచింగ్ ఇన్ ద బైబిల్ ఈజ్ వీ ఫౌండ్ ఇన్ ద బైబుల్. అది ఖచ్చితంగా ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే రెండవ మాటగా మీతో చెప్పాలని ఆశపడుతున్నటువంటి విషయం ఏంటంటే అసలు ఈ మిడ్ నైట్ ప్రేయర్స్ యొక్క ఉద్దేశం ఏంటి? సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? దాని అర్థం ఏంటి? సో మిడ్ నైట్ ప్రేయర్స్ పర్పస్ ఆర్ మీనింగ్, దాని అర్థం ఏంటి? అసలు ఎందుకు అర్ధరాత్రికాల సమయంలో వాళ్ళందరూ నిద్రపోతున్న సమయంలో వై జీసస్ ప్రేయర్డ్, లేకపోతే ఆయా సందర్భాల్లో కూడా వాక్యంలో మరి కొందరు ప్రార్థన చేసినట్లు మనకు కనబడుతుంటుంది. దానిలో అర్థం ఏంటి? రెండో మాట ఇదే మనం చూడబోతూ ఉన్నాం. అందుకని కొన్నిసార్లు అనుకుంటారు కీర్తనకారుడు 91 కీర్తన చెప్పి రాత్రి వేళ కలుగు భయమునకైనను అంటే రాత్రి వేళలో కొన్ని భయములు సంభవిస్తూ ఉంటాయని భావము ఆ వచనం కనబడుతుంది. కీర్తనలు 91:5 వచనంలో అది ఏ రకంగా అయినప్పటికీ కూడా సో రాత్రి వేళ కలగు భయమునకైనను అన్న మాట నాకు చూస్తున్నాము. అంటే దెర్ ఆర్ సమ్ పాసిబిలిటీస్. మధ్యరాత్రి వేళలో అర్ధరాత్రి వేళలో కొన్ని భయములు వచ్చే అవకాశం కనబడుతూ ఉంటుంది. లేఖనంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 29వ వచనములో ఆనాడు ఇశ్రాయేలీయులు వారందరూ కూడా ఐగుప్తుల నుంచి బయటికి విడిపించబడటానికి దేవుడు ఐగుప్తీయులలో ఉన్నటువంటి ఆ జ్యేష్ఠ సంతానమును సంహరించుటకు ఏర్పాటు చేసుకునే సమయం ఎప్పుడంట? మిడ్ నైట్. మధ్యరాత్రి వేళ సంహారకుడు వచ్చి ఐగుప్తులో ఉన్నటువంటి జ్యేష్ఠులను సంహరించినట్లుగా ప్రథములను సంహరించినట్లుగా చూస్తూ ఉంటున్నాము. సో ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ డిస్ట్రక్షన్ బై గాడ్. దేవుడు తనకి బిడ్డలు కాని వారిని నాశనం చేసే ఒక సమయము. ఆ సమయంలో కనుక అలర్ట్గా లేకపోతే ఒకవేళ అది ఎవరైనప్పటికీ కూడా మరి శిక్ష గురి అంటే మధ్యరాత్రికాల సమయంలో దెర్ వాజ్ ఎ డిస్ట్రక్షన్, ఒక నాశనం అనేది కలిగినట్లుగా నిర్గమాకాండం 12:29 చూస్తూ ఉంటాం. అదే రకంగా గమనించండి మత్తయి సువార్త 13వ అధ్యాయము 24-25 వచనాలు మీరు చదివినప్పుడు కనబడుతున్న విషయం ఏంటంటే యేసయ్య ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. గోధుమలు గురుగులు అనే ఉపమానం చెప్తూ రాత్రికాల సమయంలో మనుష్యులు నిద్రించుచుండగా శత్రువు వచ్చి ఆ పొలములో గురుగులు విత్తి వెళ్ళిపోయాను అనే మాట చూస్తూ ఉంటాం. అంటే దెర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఫర్ ది ఎనిమీ టు సో బ్యాడ్ సీడ్స్. కొన్ని ఉండకూడని విత్తనములు నీ జీవితంలో నీ కుటుంబంలో విత్తేటువంటి అవకాశం కనబడుతుంది. ఎప్పుడంటే అది కూడా మనుష్యులు నిద్రించుచుండగా, అది రాత్రికాల సమయంలో, when all the people are in sleep, నిద్రిస్తున్న సమయంలో అప్పుడే అంటే అపవాది వచ్చేది. అప్పుడేంటి అపవాది వచ్చి అనేక గురుగులు విత్తి అనేక చెడ్డ విత్తనాలు విత్తి నీ జీవితంలో కుటుంబంలో అవి మొలిచిన తర్వాత దాని పరిణామం దాని యొక్క బాధను అనుభవించడానికి కారణంగా కనబడుతూ ఉంటాయి. అంటే దీని అర్థం గ్రహించండి. అది నిర్గమకాండమైన మత్తయి సువార్త అయినప్పటికీ అండ్ వన్ మోర్ రిఫరెన్స్ ఆల్సో వుడ్ లైక్ టు షేర్ విత్ యు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ వచనం చూస్తే వి ఫైండ్ వన్ మోర్ పారబుల్. మరి యొక్క ఉపమానం బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకల గురించి ఉపమానంలో కూడా పెళ్లి కుమారుడు వచ్చిన సమయము ఒకసారి 25వ అధ్యాయము 6వ వచనం కనుక చూసినట్లయితే అర్ధరాత్రి వేళలో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు అని ప్రకటించబడి చూస్తూ ఉంటున్నాము. సో ఈ 3 వచనాలు ఆధారం చేసుకొని దాని అర్థం ఏంటి? ఒకటేనండి దాని అర్థము దట్ వీ షుడ్ బి అలర్ట్, మెలకువగా ఉండాలి అని అర్థం కనబడుతుంది. సో మిడ్ నైట్ ప్రేయర్స్ ఇస్ టాకింగ్ ఆర్ టీచింగ్ us about that we need to be alert in our spiritual life. ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో సోమర్థనం ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో ప్రార్థన జీవితంలో ఏమాత్రము కూడా తృణీకరించుచు దాన్ని పక్కన పెట్టిన నిర్లక్ష్యము వైఖరి ఉండకూడదు. మెలకువ కలిగి నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండుడి అనే మాటను వాక్యం సెలవిచ్చినట్లుగా సో ద మీనింగ్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఇస్ నథింగ్ బట్ దట్ వీ షుడ్ బి అలర్ట్. ఏదైనా
జరగవచ్చు, ఏదైనా జరగవచ్చు. పెళ్లి కుమారుడైనా రావచ్చు, శత్రువు అయినా వచ్చి ఏ రకంగా చెడ్డ ఆ విత్తనములను విత్తవచ్చు. కానీ అలర్ట్గా ఉంటే ఏం అవుతుంది చెప్పండి? పెళ్లి కుమారుడు వచ్చినట్లయితే ప్రభుత్వం నీవు నేను ఎత్తబడతామండి స్తోత్రములో. ఒకవేళ సాధారణుడు వచ్చి వారు చెడ్డ విత్తనాలు విత్తి మన జీవితం ఉండకూడనటువంటి ఆ ప్రాబ్లం తీసుకురావాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా మెలకు ఉండినట్లయితే యేసు నామములో అపవాదిని ఎదిరించుడి, వాడి మీద నుంచి పారిపోవును లేఖనం సెలవిచ్చే రీతిగా మీరు మెలకువగా వాడిని ఎదిరించగలిగినట్లయితే వాడు నీ జీవితంలో నీ కుటుంబంలో ఉండకూడని విత్తనములు ఉండకూడని విషయాలు వాడు విత్తకుండా తరమడానికి మీకు అవకాశంగా కనబడుతూ ఉంటుంది. సో ద మీనింగ్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఈజ్ టు బి అలర్ట్, మెలకువగా ఉండాలి అని అర్థం కనబడుతూ ఉంటుంది. మూడవ మాటగా మిడ్ నైట్ ప్రేయర్స్ ఆన్సర్డ్ ఇన్ ద బైబిల్. మధ్యరాత్రి కాల సమయం చేసే ప్రార్థనలు దేవుని ద్వారా జవాబులు ఇవ్వబడ్డాయి అనే మాట మనం చూస్తూ ఉంటాం. సో ది ఆన్సర్డ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. ఒక 3 వాక్యభాగం చూసినట్లయితే అపోస్తుల కార్యం 16:25 పౌలు శీలలో చెరసాలలో బంధించబడినప్పుడు అక్కడ మాట చక్కగా కనబడుతుంది. మధ్యరాత్రి వేళలో పౌలు శీలలు ఏం చేస్తున్నారంట, వారు పాటలు పాడుతూ స్తుతిస్తూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉన్నారన్న మాట చూస్తున్నాం. అండ్ ఇమీడియట్లీ వి ఫైండ్ దట్ దే వర్ డెలివర్డ్ ఫ్రమ్ ద ప్రిజన్. వారి చెర నుంచి వారు విడిపించబడ్డారని చూస్తున్నాం. అంటే మధ్యరాత్రి కాల సమయంలో చేసిన వారి ప్రార్థనలు స్తుతులు దేవుడు అంగీకరించాడు. అండ్ మోర్ ఓవర్ వారు చెరసాల యొక్క బంధకాలు సంఖ్య తెగిపోయాయి, విడుదల పొందుకున్నారు, బయటికి రాగలిగారు. సో దేర్ ఇస్ డెఫినెట్లీ ఎ పవర్ ఇన్ ద మిడ్ నైట్ ప్రేయర్స్ అనే మాట నిశాలు గుర్తించండి. ఆది కాండము 32:24 చూస్తే వి ఫైండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. మరి యొక్క సమాధానము పొందుకున్నటువంటి ఉదాహరణ యాకోబు గురించి. తన భార్యలు తన దాసులు వారందరూ కూడా ముందు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఒక్కడే ఆ రేవు దగ్గర ఉండిపోయినట్లు చూస్తున్నాం. అయితే ఆ రాత్రి కలిసిన ఒక నరుడు దేవుని యొక్క దూత వచ్చినప్పుడు ఆ నరునితో ఆ దేవుని యొక్క దూతతోటి రాత్రంతయు కూడా పోరాడినట్లుగా, ఎంతవరకు అంటే తెల్లవారు వరకు కూడా పోరాడినట్లుగా. దేనికోసమంట? ఒకటే మాట యాకోబు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడిచిపెట్టను అని చెప్పినప్పుడు దేవుని దూత యాకోబును దీవించి ఇక మీద నువ్వు యాకోబు కాదు, నువ్వు ఇశ్రాయేలు అని పిలువబడతావని ఆ దినం మొదలుకొని ఇశ్రాయేలుడు సంతానం ఈ రోజు వరకు కూడా ఆ పేరు ఇంకా ఉనికిలోకి ఉందండి. ఒకసారి ఆలోచన చేయండి. ఆ రాత్రి కనుక యాకోబు పోరాడకపోతే ఇప్పటికీ ఇశ్రాయేల్ పదవి ఉండేది కాదు, బహుశా ఇశ్రాయేల్ దేశం కూడా ఉండేది కాదేమో. యాకోబుని పేరుతో పిలుస్తూ ఉండేవారమేమో. వీ డు నాట్ నో. బట్ వన్ థింగ్ ఒకటి మాత్రం ఖచ్చితము, ఆ రాత్రి యాకోబు చేసిన ప్రార్థన, పెనుగులాట, ప్రార్థనలు చేసిన పోరాటము తన పేరును మాత్రమే కాదు ఈ దినం వరకు కూడా ఇశ్రాయేల్ ఉనికి ఉండడానికి కారణంగా కనబడుతుంది. సో సచ్ ఏ హ్యూజ్ ఎఫెక్ట్ వి ఫైండ్ ఇన్ ద మిడ్ నైట్ ప్రేయర్స్. అంత గొప్ప ప్రభావము ఆ మధ్యరాత్రి వేళలో యాకోబు చేసిన ప్రార్థన ద్వారా తను దీవించబడినట్టుగా చూస్తూ ఉంటాం. అందుకని 3వ మాటలు అదే చూస్తున్నామండి. మిడ్ నైట్ ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో మధ్యరాత్రి వేళలో చేసే ప్రార్థనలు ఆలకించబడ్డాయి, జవాబులు పొందుకున్నారండి. అండ్ దర్ ఇస్ వన్ పారబుల్ దట్ జీసస్ టాట్. లూకా సువార్త 11:5 చూసినట్లయితే ఒక స్నేహితుడు మరొక స్నేహితుడి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి, నా దగ్గర ఒక స్నేహితుడు వచ్చాడు, తినడానికి ఏమీ లేదు, కొన్ని రొట్టెలుంటే ఇవ్వమని చెప్పి అడిగినట్లు చూసి ఆ సమయం చూసినట్లయితే ఆ స్నేహితుడు అర్ధరాత్రి వేళ తన స్నేహితుని ఇంటికి వెళ్ళి అడిగినట్లుగా చూస్తూ ఉంటాం. ఆ ఉపమానిక సారాంశం కూడా అదేనండి. ఉపమాన సారాంశం కూడా అదే. నువ్వు ఏ సమయంలో అడిగినప్పటికీ కూడా, అది అర్ధరాత్రి వేళ అయినప్పటికీ కూడా నీవు అడిగితే మన దేవుడు తప్పకుండా జవాబు ఇస్తాడు అనే సందేశమే మనకు కనబడుతూ ఉంటుంది. సో అందుకని 3వ మాటలో ఇదే ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ఏమనంటే మిడ్ నైట్ ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ ఇన్ ద బైబిల్. మిడ్ నైట్ ప్రేయర్స్ వర్ ఆన్సర్డ్ ఇన్ ది బైబిల్. సో మనం చూసేటువంటి 3 మాటలు గ్రహించండి. వి ఫైండ్ ద టీచింగ్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్స్ ఇన్ ద బైబిల్. మధ్యరాత్రి కాల సమయంలో చేసే ప్రార్థన గురించి బైబిల్ ఉపదేశిస్తుంది. రెండవదిగా ద మీనింగ్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్స్, దానికి అర్థమేనంట దట్ వి షుడ్ బి అలర్ట్. ప్రభు అయినా రావచ్చు, శత్రువు అయినా రావచ్చు, మెలకుగా ఉంటే శత్రువునైతే ఎదుర్కోవచ్చు, ప్రభు అయితే కలిసి సంతోషంగా ఆయనతో కూడా ఉండొచ్చు. 3వదిగా మధ్యరాత్రి కాల సమయం చేసే ప్రార్థనలు ఆలకించబడ్డాయని మరి పౌలు శీలల ప్రార్థన ద్వారా, యాకోబు ప్రార్థన ద్వారా, ఉపమాన స్నేహితుల ప్రార్థన ద్వారా 3 సమాధానం పొందుకున్నారు. సో దర్ ఇస్ డెఫినెట్లీ సమ్ పవర్ ఇన్ ద మిడ్ నైట్ ప్రేయర్స్. ఈరోజు చాలామంది కూడా నిద్ర పట్టక అటు ఇటు దొల్లుతూ ఉన్నారేమో. ప్రియా సహోదరుడా, నీ పడక మీద నిద్ర పట్టనప్పుడు నువ్వు లేచి మొబైల్ చూసుకుంటున్నావేమో, లేకపోతే నువ్వు లేచి తింటున్నావేమో, లేకపోతే నువ్వు లేచి ఆయా పనులు చేస్తున్నావేమో, కానీ ప్రార్థన చేసుకో. బికాస్ సమ్ పీపుల్ హూ ప్రేడ్ ఇన్ ద మిడ్ నైట్ దే వర్ ఆన్సర్డ్ బై గాడ్. నీకు నిద్ర పట్టకపోతే లే, మోకరించు, ప్రార్థన చేయి.
నీ నిద్ర పట్టకపోతే లేచి కళ్ళు మూసుకొని ప్రభువా తండ్రి అని ఉచ్చరిస్తూ, ఆయన నామం ఉచ్చరిస్తూ ప్రభు దగ్గర గోచాడు. అండ్ దిస్ ఈజ్ వాట్ ద బైబిల్ ఈస్ టీచింగ్ అస్. ఈరోజు నిద్ర పట్టినప్పుడు లోక సంబంధమైనటువంటి రీతిగా శరీరానికి బాధ తెచ్చేటువంటి విషయాలు, కంటికి హాని తెచ్చేటువంటి విషయాలు చూసే రకంగా మనం చేసే పనులుగా ఉండకుండా వై డోంట్ యూ వేకప్ అండ్ ప్రే, వై డోంట్ యూ గెట్ అప్ అండ్ ప్రే టు గాడ్, వై డోంట్ యూ స్పీక్ టు గాడ్. దేవునితో ఎందుకు మాట్లాడవా? అండ్ నాలుగోదిగా దెర్ ఆర్ అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్ ఇన్ ద బైబుల్. అదర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ మిడ్ నైట్ ప్రేయర్ గురించి ఇంకా అనేక ఉదాహరణలు చూస్తూ ఉంటాం. మరి చెప్తూ ఉంటాడు కీర్తనకారుడు సామ్స్ కీర్తనలో 119, 62, 55 ఈ 2 వచనాలు చూసినట్లయితే అర్ధరాత్రి వేళ మేలుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాడు అంటండి. దేవుని నామమును స్మరణ చేస్తున్నాడంట. మొదటి సమూయేలు 15-11 చూస్తే సమూయేలు కూడా ఒక రాత్రంతా కూడా మరి గోజాడినట్లుగా చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ కూడా కొన్ని ఉదాహరణలు, ఇవన్నీ కూడా. బట్ వన్ థింగ్ బిఫోర్ ఐ క్లోజ్, రిమెంబర్ దట్ అవర్ చర్చెస్, మన సంఘాలు ఒకానొక కాలములో, బహుశా ఇప్పుడు కూడా ఆ స్థలాలలో వీ హ్యాడ్ ఆల్ నైట్ ప్రేయర్స్. ఎందుకండి? దేర్ మైట్ బి మెనీ రీజన్స్. బహుశా ఉదయం అంతా ఉద్యోగం ఉంటారు కాబట్టి, రాత్రిపూట ఉద్యోగం ఉండదు కాబట్టి ప్రభుత్వం గడపడానికి వీలుగా ఉంటుందని వీ హ్యాడ్ అండ్ వీఆర్ హ్యావింగ్ ఆల్ నైట్ ప్రేయర్స్ in various places, in various churches. But have you ever thought what was the purpose? అసలు ఎందుకు ఈరోజు ఈ మాట ఆలకించిన నీకు అర్థమైందని నేను భావిస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలు ఎందరైతే ఉంటున్నారో, ఐ వుడ్ లైక్ టు ఎంకరేజ్ ఈ 21 డేస్లో ఒకరోజు ఈ మాటను ఆచరించండి. రాత్రంతా ఈ ప్రార్థన గడపడానికి, సమయం గడపడానికి మీరు ప్రయత్నం చేయండి. దేవుడు తప్పక మీ ప్రార్థన వినాలని, ఆ ప్రార్థనలు విని యాకోబుడు దీవించినట్లుగా, పౌలు శీలకు ఇచ్చిన విడుదల దయచేసినట్లుగా, ఆ స్నేహితునికి కావాల్సిన అక్కర తీర్చినట్లుగా నీ ప్రార్థన కూడా సమాధానం దేవుడు దయచేను గాక. బికాజ్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బిబ్లికల్ టీచింగ్, ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై జీసస్. మనం ధ్యానం చేసిన అంశం అదే, యేసయ్య ప్రార్థన జీవితము. ఇట్ ఈస్ ప్రాక్టీస్డ్ బై జీసస్ ప్రేయర్డ్ డ్యూరింగ్ మిడ్ నైట్. సో ఇది కూడా ఒక విధానం కాబట్టి ప్రయత్నం చేయండి. సాధ్యమైతే ఈ 21 డేస్లో ఒకరోజు ఇంట్లో రాత్రి కాలం అంతా ఈ కూడా ప్రభుత్వం గడపడానికి ప్రయత్నం చేయండి. ఆ January 1st, December 31st అది ఒక్కరోజు మాత్రమే కాదు, ఆయా సందర్భాల్లో కూడా ప్రయత్నం చేయండి. బహుశా దేవుడిని ఇచ్చిన కార్యం చేయడానికి ఇది ఒక నియమమేమో అని గుర్తించి, ఒకవేళ ఇది నీ కొరకు సిద్ధపాటు చేసేటువంటి ఒక సమయమేమో, ఒక విధానమేమో అనే విషయాన్ని గ్రహించి ప్రార్థనలు గడుపు, దేవుని దీవెనలు పొందుకో. కాబట్టి 4 మాటలు మరొక యేసయ్య జీవితం వల్ల మన ప్రార్థన జీవితం మార్చుకుందాము. దేవుడి అట్టి కృపను మనకు దయచేయను గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడానికి వందనాలు. యేసయ్య ప్రార్థన జీవితం నుంచి మాకు నేర్పిస్తున్న అనేక మాటలను బట్టి వందనాలు. అవును ప్రభా, ఏ సమయంలో మొరపెట్టినప్పటికీ ఆలకించు దేవుడవు నీవు. అది ఉదయమైనా, పగలైనా, సాయంత్రమైనా, ఆదివారపు అయినా, ఆరాధనలో అయినా, ఇతరులతో అయినా, మరి ప్రాముఖ్యంగా తన మధ్యరాత్రి గల సమయంలో, అందరూ నిద్రిస్తున్న సమయంలో కూడా ఎవరు వినకపోయినా మా రోదన, మా వేదన నీవు మాత్రము తప్పక వింటావు అని చెప్పిన మాటకి నీకు వందనాలు. కాబట్టి ఇటువంటి ఒక అనుభవాన్ని కూడా తండ్రి మరి మాలో దయచేయండి. ఈ వాక్యం బోధిస్తున్నది విన్నవారు గ్రహించి తమ జీవితం అనుభవించడం సహాయం దయచేయమని యేసునామములో వేడుకను అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మేము దీవించును గాక.